అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ. ఈ వీడియో ఏంటి అంటే మా అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. పెద్ద స్పెషల్ ఏం లేదండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మేము అలానే సెలబ్రేట్ చేసుకున్నాము. కానీ మన ఫ్రెండ్స్ అందరితో ఒకసారి షేర్ చేసుకుందామని ఇలా అయితే వచ్చేసాము. బర్త్డే రోజు ఇంకా టైర్డ్ అవుతాం కాబట్టి ముందు రోజు అయితే బెలూన్ డెకరేషన్ అయితే చేసేసుకున్నాం. ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే ఇంట్లోనే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయకపోతే కుదరదు. అందరూ అన్ని హెల్ప్ చేస్తేనే ఏ ఫంక్షన్ అయినా సక్సెస్ అవుతుంది. డెకరేషన్ అయితే మొదలు పెట్టాము. నాన్నగారు అమ్మగారు ఫిజికల్గా హెల్ప్ చేయలేరు కాబట్టి పెద్దవాళ్ళు కాబట్టి సలహాలు ఇస్తూ ఉంటే వాళ్ళు చెప్పినట్టుగా చేస్తూ ఉన్నాను. ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చిందండి. డెకరేషన్ సంబంధించిన అన్ని వర్క్స్ ఇంకా ముందు రోజే ఫినిష్ చేసేసాను. ఇంకా మరుసటి రోజు బర్త్డే రోజు మా అబ్బాయి అయితే ఎర్లీ మార్నింగ్ లేచి శివకేశవుల దర్శనం చేసుకొని ఆ రోజు బుధవారం అని చెప్పి వినాయకుడికి అయితే అభిషేకం చేసుకున్నాడు. ప్రతి సంవత్సరం మా అబ్బాయి బర్త్డేకి అయితే నేను వంటలక్కన అవుతానండి. జస్ట్ కిడ్డింగ్. నాకు వంట చేయడం అంటే ఇష్టం. ఎవ్రీ ఇయర్ మా అబ్బాయి బర్త్డేకి అయితే కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. ఒక చిన్న పెద్ద అందరూ కలిసేసి 50 మంది వరకు అవుతారనమాట. ఈ 50 మెంబర్స్కి నేనే ఇంట్లో వండుతాను. బయట నుండి తెచ్చి బిర్యానీలు అవన్నీ పెట్టచ్చు, కానీ నాకు అదొక సరదా అనమాట వంట చేయడం అనేది. హోమ్ ఫుడ్ అని చెప్పేసి మా ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. గ్యాస్ పైన అయితే ఇంకా సాంబార్ అయితే చేసేసాను. తాలింపులోని ముక్కలన్నీ వేసేసి చింతపండు రసం వేసేసి పప్పు అయితే వేసేయడానికి రెడీగా ఉన్నాను. ఇంకోవైపు బాల్కనీలో అయితే గ్యాస్ ఇలా పెట్టేసుకున్నాను. చిన్న గ్యాస్ పైన మంచి బిర్యానీ, ఆలుగడ్డ కర్రీ ఇవన్నీ వండుతున్నా. ఆల్ టైమ్ మై ఫేవరెట్ అండ్ మా ఫ్యామిలీ ఫేవరెట్ స్వీట్ అనమాట కస్టర్డ్, ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ అయితే ఇంకోవైపు చేశాను. అమ్మయ్య, మార్నింగ్ నుండి కష్టపడితే 7 గంటలకు అయితే వంట అయిపోయిందండి. బిర్యానీ, బంగాళదుంప ఇంకా బఠానీలు కలిపిన ఆల్ మిక్స్డ్ వెజ్ కర్రీ అనమాట. బిర్యానీకి కాంబినేషన్ రైతా, ఇంకా అన్నంలోకి బీరకాయ పచ్చడి, దోసకాయ, ఆవకాయ పెరుగన్నంలోకి, ఇంకా సాంబార్ కూడా చేశాను. చూడండి ఈ వీడియోలోని. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ అందరూ కూడాను వచ్చి హెల్ప్ చేస్తా అన్నారు, కానీ నేనే ఎందుకు మనము ఇబ్బంది పడి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం అన్నట్టుగా ఈ సాంబార్కి కాంబినేషన్ మా ఊరు నుండి తీసుకొచ్చిన అప్పడాలు అనమాట. ఫైనల్గా ఇవైతే అనమాట స్వీట్ ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేశాను. ఏదో ఒక థీమ్తో ఎవ్రీ ఇయర్ కేక్ అయితే తయారు చేయించుకుంటాడండి. ఈ ఇయర్ కూడాను తను మా కారులోనే ఫోటో దిగి ఈ విధంగా కేక్ అయితే డిజైన్ చేయించుకున్నాడు. గర్ల్స్కి అయితే బార్బీలని రకరకాల డిజైన్స్ ఉంటాయి. బాయ్స్కి పాపం ఏముంటాయండి, కార్స్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. మా ఇంట్లో అయితే ఇప్పటి వరకు అవే కేకులు నడిచాయి అనమాట. స్పైడర్ మ్యాన్ అని, బ్యాట్ మ్యాన్ అని, ఇంకా ఎవెంజర్స్ అని రకరకాలుగా. సో ఈ విధంగా ఇంక ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. ఇన్వైట్ చేసిన ఫ్యామిలీస్ కూడా వచ్చేసాయి. వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చేసి ఫ్రెండ్స్ అందరూ కూడాను ఆట పాట ఇవన్నీ ఎంజాయ్ చేసేసి బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇప్పటి వరకు హాఫ్ అయితే అయ్యింది. ఎంత బర్త్డే సెలబ్రేట్ చేసినా కూడాను పెద్దవాళ్ళతో పిల్లలకి హారతి ఇప్పిస్తే మంచిది అంటారని చెప్పి ఇంకా హారతి కూడా ఇప్పించాను అనమాట. వంట చేసి అక్కడైతే పెట్టాను. అంతా అరేంజ్ చేసేసి వదిలేసాను అనమాట. మిగిలిందంతా కూడా మా ఫ్రెండ్సే చూసుకున్నారు. మా ఇంట్లోనే కాదండి, మా అపార్ట్మెంట్లో ఎవరింట్లో ఏ ఫంక్షన్ అయినా కూడాను మేమందరము ఇలానే హెల్ప్ చేసుకుంటా కూడాను మంచిగా ఎంజాయ్ చేస్తాము. బర్త్డే పార్టీని బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎవ్రీ ఇయర్ మా అబ్బాయి బర్త్డే నాకు మంచి మెమొరబుల్ డే అనమాట. మా ఫ్రెండ్స్ వస్తారు, మా అబ్బాయి ఫ్రెండ్స్ వస్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు ఆటలు పాటలతోని. ఏదో మాకున్న దాంట్లో మేము ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడాను హోమ్ ఫుడ్ అని చెప్పేసి ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ మా అబ్బాయికి కావాల్సిన బ్లెస్సింగ్స్ ఇస్తూ ఇంకా వెళ్తారనమాట. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.